విద్యుత్ ఛార్జీలు అధికంగా పెంచి సామాన్య ప్రజలపై ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పెనుభారం మోపిందని, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై ప్రజలందరూ తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారని వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కరెంటు ఛార్జీల బాధుడుపై ఈ నెల 27న విద్యుత్ కేంద్రాల వద్ద వైఎస్ఆర్సీపీ తలపెట్టిన పోరుబాట నిరసన కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికలను పిఠాపురం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పార్టీ పిఠాపురం ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వంగగీత విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గండేపల్లి బాబీ, బత్తుల సాయి, రావుల మాధవరావు, కొత్తందత్తుడు, వర్దినెడి సుజాత, పచ్చిమళ్ల అప్పలరాజు, పెదపాటి రాజేష్, సామారౌతు లలిత, బొజ్జ పెదకాపు, సయ్యద్ మొహుద్దీన్, పితాని కాశీ, గ్రంథి గణేష్, పెద్దింటి మస్సేన్ రెడ్డి, సూరవరపు అయ్యన్న తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించే విధంగా పోరుబాటను చేయాలని చెప్పి మా రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు ఆఫీసుల దగ్గర ప్రజలందరి తరఫున మరి వారికి నిరసన కార్యక్రమం తెలియజేయటం, అదేవిధంగా పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించే విధంగా మరి అన్ని విద్యుత్ కార్యాలయాల దగ్గర, రాష్ట్రంలో ఉన్న కార్యాలయాల దగ్గర మరి వినతి పత్రాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం దీనిపై వెంటనే స్పందించే విధంగా ఈ కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. అందుకు ముందుగా మరి శ్రేణులందరికీ కూడా ఈ విషయం తెలియజెప్పడానికి, అదేవిధంగా ప్రజల తరఫున మేము ఉన్నామని చెప్పి ముందుకెళ్ళడానికి ఈరోజు పోస్టర్ రిలీజ్ కూడా చేయటం జరిగింది. దీంట్లో ఎక్కువగా మా డిమాండ్స్ కూడా పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి, ఎస్సీ ఎస్టీలకి 200 ఉచిత యూనిట్లుని కొనసాగించాలి, అదేవిధంగా ఎంత ఇంచుమించుగా 15 నుంచి 16 వేల కోట్ల రూపాయలు మోపిన భారాన్ని వెంటనే దాన్ని రద్దు చేసి ప్రజలకి భారం లేకుండా చూడాలనేది మా ఒక విజ్ఞప్తి. ముఖ్యంగా కూటమిలో ఉన్న పార్టీలందరూ దీనికి బాధ్యత వహించి వెంటనే ప్రజలపై మోపిన భారాన్ని తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రజలందరి తరఫున, ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరి తరఫున మేమందరం కోరుతున్నాం. ఈరోజు పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. 27వ తారీఖున నిరసన కార్యక్రమాన్ని కూడా మేమందరం శ్రేణులందరూ కలిసి, మా నాయకులు అందరూ కలిసి కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు.